శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం కావలి రూరల్ ప్రాంతంలోని కొత్తపల్లి గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాల మేర కొత్తపల్లి గ్రామంలోని రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతన్నలకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పై కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, కావలి మండల తహసీల్దార్, రెవెన్యూ శాఖ అధికారులు మరియు కొత్తపల్లి గ్రామంలోని రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 120 సంవత్సరాల తర్వాత మొట్టమొదట మళ్ళా మనకి ఈ భూములకి రీసర్వే చేసి ఉన్నటువంటి హద్దులను చూపించి పకడ్బందీగా చేసుకున్నారు. అంటే ఇక నుంచి పాత రికార్డులన్నీ కనుమరుగైపోతాయి. ఇక నుంచి ఈ రికార్డే మనకి కొలమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అలసత్వం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా, ఎక్కడన్నా చిన్న తప్పు జరుగున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్లీ మార్పించుకొని మేము ఎట్ట అనుకోలేదు, ఎప్పుడో చేసుకుందాం అనుకున్నాం అనే భావన లేకుండా ఇప్పుడు ఈ పాస్బుక్లు చూసుకున్న తర్వాత మీకు ఏదైనా తేడాలుంటే ఇమీడియట్లీ కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి 1-2 సార్లు మన నాయకులు ఉన్నారు, వాళ్ళ ద్వారా కావచ్చు, సచివాలయం ఉంది, మీ ఊర్లో విఆర్ఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మీ సమస్యలన్నిటినీ కానీ ఇప్పుడు కానీ చేసుకుంటే ఇంక జీవితంలో మీ రికార్డ్స్ తప్పుడు తడకలు లేకుండా బాగా ఉంటాయి. మనం కొనాలన్నా అమ్మాలన్నా దీన్నే కొలమానంగా చేయటం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పాస్బుక్ల సవరణ కూడా చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, కొత్తపల్లి గ్రామం ఈ రోజున నేను ఎమ్మెల్యే తర్వాత ఈ ప్రాంతం రైతాంగానికి కొదవలేనటువంటి ప్రాంతం. కష్టాన్ని నమ్ముకున్నారే తప్ప ఎవ్వరు కూడా సుఖపడ్డ పరిస్థితులు కాదు. ఈ ప్రాంతం అనాదిగా కూడా గడ్డ ఊరికి పేరున్నటువంటి ప్రాంతం. నీళ్లు లేక గడ్డ ఊరు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే బోర్లు వేసుకుని వర్షాల మీద ఆధారపడి చెరువు నిండితేనే మనకు పంటలు పండే పరిస్థితి. కానీ మిగతా ప్రాంతం అంతా కూడా మన ప్రాంతంలో వర్షాలు కురవకపోయినా శ్రీశైలం డ్యాంలో నీళ్లుంటే, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాలెం రెగ్యులేటర్ ద్వారా పెన్నా నదిలో గుండా ఈరోజు సోమశిలకు నీళ్లు వస్తే, సోమశిల డ్యాంలో నీళ్లుంటే, మన ప్రాంతంలో వర్షాలు లేకపోయినప్పుడు కూడా మనం పంటలు పండించుకునేటువంటి అధునాతనమైనటువంటి విధానానికి ఈరోజు మనం వ్యవస్థలు ముందుకు వచ్చాయి. ఈ రోజు మన కావలి నియోజకవర్గంలో దాదాపు 67 పంచాయతీలు, దాదాపు 1,25,000 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగుబడి చేస్తుంటే ఓన్లీ 4 పంచాయతీలు మాత్రమే, ఆర్సీపాలెం, కొత్తపల్లి, చలంచెర్ల, సిరిపురం, అదేవిధంగా దగదత్తులో ఉన్నటువంటి మబ్బుగుంటపాలెం, ఈ గ్రామాలు మాత్రమే సోమశిల నీళ్లకు నోచుకున్నటువంటి ప్రాంతాలుగా ఈ రోజు మిగిలిపోయాయి. అందరూ పంటలు పండించుకునే వేళ మనందరం కూడా మా రైతాంగం, మాకు ముఖ్యమైనటువంటి రైతాంగం ఈ రోజు వాళ్ళ సాయి ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ ప్రాంతం. అందుకని ఈ ప్రాంతానికి కూడా సోమశిల జలాలు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో మీ అందరూ ఆశీర్వదించినటువంటి బిడ్డగా, మీరందరూ ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా నా కర్తవ్యంగా ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన చెరువులన్నిటికీ నీళ్లు తీసడానికి కంకణం కట్టుకొని నేడు ఈ రోజు ఆ కార్యాచరణలో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా.